హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేస్ జరిగింది. ఫార్ములా కార్ రేసెస్ అనేది చాలా వరల్డ్లో ఫేమస్. అవి ఇందులో అనేక ఫార్మాట్స్ ఉంటాయి. ఈవెన్ చంద్రబాబు నాయుడు టైంలో కూడా హైదరాబాద్లో ఫార్ములా కార్ రేసులు తీసుకురావాలి, ఇప్పుడు అమరావతి తీసుకురావాలని అంటున్నాడు. దీనిపైన రకరకాల విమర్శలు ఉన్నాయి, ఇది మన ప్రియారిటీయా అని. సో ఇప్పుడు ఫార్ములా ఈ రేస్లో ఎలక్ట్రిక్ వెహికల్స్తో రేస్ కనుక కాలుష్యం ఉండదు అని. బట్ ఏదైనా దీనిపైన భిన్నమైన అభిప్రాయాలు. అసలు అర్బన్ డెవలప్మెంట్కి ఇది ప్రియారిటీ అని కొంతమంది, కాదని కొంతమంది. అదేమో ఐడియాలజికల్ ఫైట్. ఇక్కడ ఏంటి అంటే ఫార్ములా ఈ రేస్ కొరకు 58 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం ఆ రేస్ ప్రమోటర్కు అక్రమంగా బదలాయించింది అని. అంటే ఇప్పుడు నేను ఎఫ్ఐఆర్లో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటి, రైటా రాంగా, అందులో ఏది నిజం అనేది నేను ఇక్కడ మీడియా ట్రయల్ ఎప్పుడు జరపద్దు. ఐ జనరలీ డోంట్ అగ్రీ విత్ మీడియా ట్రయల్. జ్యుడిషియరీ చేయాల్సిన పని మనం చేయకూడదు. దాంట్లో ఇది రైటు ఇది రాంగు అనే జడ్జిమెంట్ కన్నా కూడా ఏమున్నది అని చెప్పితే, మొదటిగా ఏంటంటే అక్రమంగా ఒక ప్రైవేట్ కంపెనీకి ప్రభుత్వ సంస్థ అయిన హెచ్ఎండిఏ నుంచి నిధులు మళ్లించారు 58 కోట్లు అనేది మొదటి ఆరోపణ. రెండవ ఆరోపణ, ఈ నిధులు మీరు ఆర్బీఐ ఒక ఫారిన్ కంపెనీకి నిధులు మళ్లించేటప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఉండాలి, ఆర్బీఐ నిబంధనలకు లోబడి ఉండాలి. ఆర్బీఐ నిబంధనలను అతిక్రమిస్తూ వైలేట్ చేస్తూ ఈ నిధులు మళ్లించారు అనేది రెండవ ఆరోపణ. మూడో ఆరోపణ ఏంటంటే కేబినెట్ ఆమోదం లేదు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున నీవు నిధులు ఇచ్చినప్పుడు కేబినెట్ ఆమోదం ఉండాలి కదా అని. నాలుగవది ఏంటంటే 10 కోట్లు దాటితే పేమెంట్కు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ స్క్రూటినీ ఉండాలి, అది ఏమీ లేదు. ఐదవది కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకు, ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ చీఫ్ సెక్రటరీకి రాసిన నోట్లో కూడా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఓరల్ సూచనలు ఆదేశాల మేరకు చేస్తున్నాము అని అరవింద్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇప్పుడు ఏటు ఇందులో ఆయన చెప్పినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో మౌఖిక ఆదేశాల మేరకు ఈ డబ్బును ఆ కంపెనీకి ఇచ్చారు అని, ఏకపక్షంగా నిధులు డైవర్ట్ చేశారని. తర్వాత ఇందులో హెచ్ఎండిఏ నుంచి డైవర్ట్ చేశారు. హెచ్ఎండిఏ ఈజ్ నాట్ డైరెక్ట్ పార్టిసిపెంట్ ఇన్ ఇట్, అయినా కూడా హెచ్ఎండిఏ నుంచి నిధులు డైవర్ట్ చేశారు అని. ఇవి ప్రధానంగా కేటీఆర్ పైన అభియోగాలు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ప్రభుత్వంలో ఉన్న తన హోదాను దుర్వినియోగం చేసుకున్నాడు.